టీమిండియా యువ ఆటగాడు తిలక్ వర్మ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో సత్తా చాటాడు. ఏకంగా 69 స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు. టీ20 ర్యాంకింగ్స్ లో తొలిసారిగా టాప్ 10 లోకి తిలక్ వర్మ అడుగుపెట్టాడు. సూర్యకుమార్ యాదవ్ ను వెనక్కి నెట్టి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ట్రావిస్ హెడ్, ఫిల్ సాల్ట్ వరుసగా మొదటి 2 స్థానాల్లో ఉన్నారు. తిలక్ వర్మ తన టీ20 కెరీర్ లో టాప్ 10 లో నిలవడం ఇదే మొదటిసారి కాగా, ఇటీవల సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో ఈ హైదరాబాదీ కుర్రాడు అదరగొట్టాడు. వరుసగా 2 మ్యాచ్ల్లో శతకాలు బాది ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు. ఇక సఫారీలతో 4 మ్యాచ్ల సిరీస్ లో తిలక్ వర్మ 198 స్ట్రైక్ రేట్ తో 280 పరుగులు చేశాడు. 4 మ్యాచ్ల్లో కలిపి 20 సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలోనే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో ఏకంగా 69 స్థానాలు ఎగబాకి మూడో స్థానంలోకి దూసుకొచ్చాడు. మరోవైపు ఇదే సిరీస్ లో 2 శతకాలు బాదిన సంజు శాంసన్ 17 స్థానాలు ఎగబాకి 22వ స్థానంలో నిలిచాడు. అతను తన 5 ఇన్నింగ్స్ల్లో 3 శతకాలు ఉండడం విశేషం. యశస్వి జైస్వాల్ 8వ స్థానంలో, రుతురాజ్ గైక్వాడ్ 15వ స్థానంలో ఉన్నాడు. ఆల్రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా 2 స్థానాలు మెరుగై తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అక్షర్ పటేల్ 13వ స్థానంలో కొనసాగుతున్నాడు. భారత్ పై మూడో టీ20లో 17 బంతుల్లోనే 54 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా పేస్ ఆల్రౌండర్ 65 స్థానాలు జమ చేసి 14వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ 10 స్థానాలు ఎగబాకి 13వ స్థానంలో నిలిచాడు. హర్షదీప్ సింగ్ 3 స్థానాలు మెరుగై టాప్ 10 లోకి వెళ్లాడు. అతను ప్రస్తుతం 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. రవి బిష్నోయ్ 1 స్థానం దిగజారి 8వ స్థానంలోకి వెళ్లాడు.